సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 12/2/2024 సోమవారం, తిథి మాఘ శుద్ధ తదియ సాయంత్రం 5:45 వరకు ఉన్నది. తదుపరి చవితి. నక్షత్రం పూర్వభద్ర పగలు 2:57 వరకు. తదుపరి ఉత్తరభద్ర. యోగం సిద్ధ రాత్రి 2:35 వరకు. కరణం తైతుల ఉదయం 7:27 వరకు. వర్జ్యం రాత్రి 11:36 నుండి 1:02 వరకు. దుర్ముహూర్తం పగలు 12:40 నుండి 1:26 వరకు. మరలా మధ్యాహ్నం 2:58 నుండి 3:44 వరకు. అమృతకాలం ఉదయం 7:51 నుండి 9:16 వరకు. రాహుకాలం ఉదయం 8:02 నుండి 9:28 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఉదయం 9:30 వరకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి అనవసర ఖర్చులు పెరుగును, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. శుభమూలక ఖర్చులు ఎక్కువను, దైవ కార్యక్రమాల్లో పాల్గొనట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు శివాలయంలో పాలాభిషేకాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పార్వతీ పరమేశ్వరులను ప్రదోష కాలంలో దర్శించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాదుల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండడం, మనశ్శాంతి తక్కువగా ఉండడం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శనికి సంబంధించినటువంటి పరిహారం ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చంద్రాష్టమ సమయం ఈరోజు ఉదయం 9:30 నుంచి ప్రారంభం కావున వీరు జాగ్రత్త అవసరం. చేపట్టేటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యంగా వ్యవహారములు నడిచే అవకాశం కలదు. మరియు మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ప్రోత్సాహకరంగా నడుచును. విందు వినోద మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం చేసి శివాలయంలో తెల్లని సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరికి వెళ్తూ ఉంటారు. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం కలదు. అలాగే రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. అలాగే మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వేసుకున్నటువంటి ప్రణాళిక విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు పార్వతీదేవిని
అర్చించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అలాగే విద్యార్థులకు విద్యా విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. గృహ వస్తు వాహన ప్రయత్నాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. చేపట్టినటువంటి వ్యవహారాలలో అభివృద్ధి పదంలో నడిపించెదరు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయాల్లో దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యులతో మాట తేడాలు పడగలవు. తమ యొక్క వాక్కు ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ప్రణాళికలు రచిస్తారు. అభివృద్ధి విషయంలో కొత్త వారిని అలాగే పెద్దల్ని కలియుట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వర్ల దర్శనం చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.